బానోనెస్ వారికి అట్లాగే మన దేశ ప్రపంచ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా జరుపుకోవాలని, ప్రతి పేదవాడి ఇంట్లో కూడా పండగ జరగాలి, ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలి, కొత్త బట్టలు ధరించాలి. ఈ పండగ వాతావరణం అనేది ముస్లింలే కాకుండా ముస్లింలతో సోదరభావంగా ఉన్నటువంటి హిందువుల ఇళ్ళ కూడా, క్రిస్టియన్ సోదరులు కూడా, వాళ్ళు కూడా ఒకరికొకరు అలింగనం చేసుకోవడమే కాకుండా, ఒకరికొకరు చేతులు కలుపుకోవడమే కాకుండా ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి చాలా మనం చూస్తూ ఉంటాం. భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా మన ఇంట్లో బిర్యానీ వండినా, మన ఇంట్లో సేమ్యాలు వండినా పక్కవారికి ఇవ్వటం, పక్కవారు ఉగాది ఈ సమయం కానీ సంక్రాంతి సమయంలో అరుసులు మాకు ఇవ్వటం, ఈ సాంప్రదాయం అనేది భారతదేశ సంస్కృతి సాంప్రదాయంలో గొప్ప సాంప్రదాయం. ఇది భిన్నత్వంలో ఏకత్వంగా మామూలుగా కలుసుకోవటం, నమస్కారం, సలాం అలైకుం అంటమే కాకుండా పండగ సమయంలో కూడా మనం ఒకరికొకరు కలుసుకుంటూ ఉంటాం. ఇందులో భాగంగానే ఇఫ్తార్ సమయంలో చాలామంది ఇఫ్తార్ పార్టీలు ఇస్తూ ఉంటారు. అది కూడా చాలా గొప్ప విశిష్టత. అంటే కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష చేసి, ఈ కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలో మనిషి తనకు తాను పొద్దునుంచి సాయంత్రం దాకా ఏమీ తినకుండా, ఎప్పుడైతే మనిషి ఆకలి బాధతో తెల్లవారుజాము 4:30 నుండి సాయంత్రం 6:30 దాకా కనీసం మంచినీళ్ళు కాదు, ఒక ఉమ్ము కూడా మింగడానికి అవకాశం లేకుండా ఇంత కఠోరమైనటువంటి దీక్షలో ఉంటే, ఆ సాయంత్రం పూట ఎప్పుడైతే ఇఫ్తార్ చేస్తుంటాడో అప్పుడు ఏదైతే కోరుకుంటాడో ఆ దువా చేసే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి ప్రపంచం కోసం, దేశం సౌభాగ్యం కోసం, దాని డెవలప్మెంట్ కోసం, మన కోసం, మన కుటుంబం కోసం, ఎవరి కోసం ప్రార్థన చేసినా దేవుడు వరాలు కురిపించే సమయము ఇఫ్తార్. కాబట్టే ఇఫ్తార్ పార్టీలు చాలామంది చేయటం జరుగుతుంది. అయితే రంజాన్ ఇంత కఠోరమైనటువంటి దీక్ష చేస్తే మనిషిలో మానవత్వం అనేది వెలుగు చూస్తుంది. ఎందుకు వెలుగు చూస్తుంది అంటే, కోటీశ్వరుడు కూడా అతనికి ఏమి తిన్నాడా, పేదవాడు ఎలా ఉన్నాడు ఏంటనేది ఆ బాధ తెలియదు. కానీ ఉపవాసంలో కోటీశ్వరుడైనా కూడా, కోటాని కోట్లున్నా కూడా, అరబ్ దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉపవాసాలు చేయాల్సిందే. పేదవాడు ఒకడే ఉపవాసం కాదు, ధనవంతుడు కూడా ఉపవాసం చేయాల్సిందే. కాబట్టి ధనవంతుడు పొద్దున్న తినకుండా ఉంటే ఆకలి బాధ తెలిస్తే ఆ బాధ వల్ల మానవత్వం వెలుగు చూస్తుంది. కాబట్టి అప్పుడు పేదవాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలి. ఆకలితో ప్రపంచంలో చాలామంది ఉన్నారు, వీళ్ళ కోసం మనం ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో ముందుకు రావటానికి మానవత్వం వెలుగు చూస్తుంది. అంతేకాకుండా పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించినటువంటి సమయము. ఈ ఖురాన్ అవతరించినటువంటి రంజాన్లో దీనివల్ల ఖురాన్ ఎక్కువ పఠనం చేయటం, తరావీ అని, 5 పూట్ల నమాజ్ అని, మనిషి ఒక దీక్ష. అంటే ఉపవాసం ఉండడం అంటే ఏదో ఆకలితో ఉండడమే కాదు, ఆకలి చంపుకోవడం ఉండటం కాదు. ఉపవాసం అంటే కంటితో ఏమీ చెడు చూడకూడదు, నోటితో చెడు మాట్లాడకూడదు, చెవులతో చెడు వినకూడదు. ఈ బాడీలో ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపవాసం చేస్తాయి. ఇవన్నీ కూడా శుద్ధిగా ఉండాలి, ఇవన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ పవిత్రంగా ఉంటాయో అప్పుడే మనం ఉపవాసం చేయగలుగుతాం. మనం ఏదో ఉపవాసం ఉన్నాము, పొద్దున్న సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం తప్పులు చేస్తాం, లేకపోతే సారా తాగుతాం, లేకపోతే వడ్డీలు తిప్పుకుంటాం, ఇవన్నీ కుదరదు. మీరు ఇష్టం మామూలు టైంలో కూడా అబద్ధాలు చెప్పడానికి, అంటే ఇది ఏదైతే ఉందో ప్రాక్టికల్, నెలవారీగా మనం ఏదైతే ప్రాక్టికల్ చేస్తామో ఈ అలవాటు అనేది మనకి 12 నెలల దాకా కూడా, అంటే మిగతా 11 నెలలు కూడా మనం అదే అలవాటుతో ఉంటాం. అంటే ఏదైతే పేదవాళ్ళకి సహాయం చేయాలి,
తప్పులు చేయకూడదు, మన కంటిని శుద్ధిగా ఉంచాలి, మన ముక్కుని, మన చెవుల్ని, మన నోరుని, బాడీలో ఉన్న పార్ట్స్ని మనం పవిత్రంగా ఉంచాలి. ఈ చెడు పదార్థాలు, చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి బానిసలు అవ్వకూడదు. డ్రగ్స్ లాంటి వ్యవహారాలకి, స్నానాలు, బీడీలు, సిగరెట్లు ఇవన్నీ నిషేధమే. ఇస్లాంలో ఉన్నటువంటి ఈ చాలా సున్నితమైనటువంటి అంశం ఏంటంటే, చాలా సున్నితమైన అంశం ఏంటంటే, ముస్లింలు అంటే ఎక్కువ దర్శించేది కూడా కారణం అందుకనే. ఎందుకంటే వడ్డీలు ఇవ్వడము కూడా తప్పే, వడ్డీలు తీసుకోవడం కూడా తప్పే, హరామ్ అని అంటారు. ఎందుకనే ముస్లింలు విరోధులుగా ఉంటారు. సిస్టము ప్రతిదీ మీరు వాళ్ళ వడ్డీలు లేకుండా ఎవరు లేరు. ఎందుకంటే ఫోన్లో ఈఎంఐ ద్వారా ఇస్తారు, టీవీలో ఈఎంఐ ద్వారా ఇస్తారు, ఇల్లు కట్టుకోండి ఈఎంఐ కావాలంటే ఇస్తాం, లేకపోతే ఇంకోటి బండి కొనుక్కోండి ఈఎంఐ ద్వారా ఇస్తాం. ఇలా లోన్ దీనికి ఇస్లాం హరాం అంటది. ఇస్లాం పూర్తిగా దీన్ని నిషేధించింది, ఇలాంటి చేయకూడదని. కానీ ప్రభుత్వానికి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఈఎంఐలు, లోన్లతోనే ఎక్కువ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ముస్లింలు దీన్ని నిషేధించారు, దీన్ని హరాం అంటారు. కాబట్టి ముస్లిం దేశంగా చూస్తారు. అదేవిధంగా మేము సినిమా చూడకూడదు, సినిమాలుకి వెళ్తాం కానీ సినిమా చూడటం కానీ ఉండకూడదు. కానీ ఆ సినిమా ఇవాళ ఏమవుతుంది, సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడకూడదని మనం ఆపితే ఈ తర్వాత టీవీలు వచ్చాయి, టీవీల్లో సీరియల్కి ఆకర్షించారు, టీవీల తర్వాత బ్లాక్ అండ్ వైట్ పోయి కలర్ టీవీలు వచ్చాయి. ఇంకా ఆకర్షించడానికి ప్రతి మనిషి చేతిలో ఇవాళ ఫోన్ వచ్చింది, ప్రతి మనిషి చేతిలో ఇవాళ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు రకరకాలుగా. అంటే ఏదైతే ఈ సిస్టమ్ ఉందో దీన్ని ఇస్లాం నిషేధించింది. ఈ నిషేధించినటువంటి కానీ ప్రభుత్వాలకి, ప్రపంచానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఇదే ఆదాయం. సినిమాలతోనే ఆదాయం, టీవీలతో, టెక్నాలజీలతో, ఈ 4G 5Gలతో దీంతో ఆదాయం ఉంది. అలాగే ఇందులో ఇస్లాంలో చాలా పవిత్రమైనటువంటి అంశం ఏంటంటే సారా. దీన్ని పూర్తిగా నిషేధించబడింది. మత్తు పదార్థం ఏదైతే ఉందో అది డ్రగ్స్ కానివ్వండి, అది సారా కానివ్వండి, అది ఏదైనా కూడా, అంటే నిన్ను భక్తి నుండి విడదీసేది ఏదైనా మత్తు పదార్థమో అది పూర్తిగా నిషేధము. కానీ ఇవాళ ఆ సారా అమ్మకపోతే ప్రభుత్వాలు నడపే పరిస్థితి లేదు. ఇవాళ ఆ మత్తు పదార్థాలు, సిగరెట్లు మీద హానికరం, క్యాన్సర్ అని ఉంటుంది, కానీ సిగరెట్లు అమ్మటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇస్లాం ఆనాటు 1400 సంవత్సరాల క్రితమే దీన్ని నిషేధించడం జరిగింది. ఇవాళ కొత్తగా వచ్చిన నిషేధం కాదు. దాన్ని ప్రభుత్వాలకు ఆదాయం కాబట్టి ముస్లింలని పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితి కూడా ఇది ఒక కారణంగా భావించి వాళ్ళ ప్రతిదీ, ప్రతి దాంట్లో ఇవాళ రకరకాలుగా బీర్లు, రకరకాలుగా మందులు, రకరకాలుగా సారాలు ఇవన్నీ అలవాటు చేసే విధంగా ప్రపంచంలో యువకులందరూ కూడా ఇవాళ నాశనం అయిపోతున్నారు. కానీ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఎప్పుడైతే మనిషి భక్తిలో పూర్తిగా ఉండి పేదలకు దాన ధర్మాలు చేస్తూ, ఇందులో మళ్ళీ ఇంకొక కండిషన్ ఉంది. జకాత్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ జకాత్ ప్రతి 7.5 కాసుల బంగారము లేక 52 ప్రతి వ్యక్తి ధనవంతుడు కింద లెక్క. 7.5 కాసుల బంగారం కానీ 52 తులాల వెండి కానీ ఉంటే వాళ్ళు ఎంతైతే టాలీ చేసి ఎన్ని లక్షలు అవుతుందో, ఆ కొనుగోలు చేయడానికి ఎంతైతే డబ్బులు అవుతుందో, ఆ ప్రతి 100 రూపాయలకి ₹2.50 పేదవాళ్ళకి దానం చేయాలి. నిజంగా ఈ కోటీశ్వరులు, కోటాని కోట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 56 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి. 56 దేశాలు ముస్లిం దేశాలు ఈ జకాత్ అనే ఫండ్ ఏదైతే రిలీజ్ చేస్తారో, ఇది నిజంగా చిత్తశుద్ధితో భారతదేశంలో ఉన్న 30 కోట్ల జనాభా కూడా జకాత్ ఇచ్చినట్లయితే 30 కోట్ల జనాభాలో కనీసం 1 కోటి జనాభా కనుక ధనవంతులు ఉన్నారనుకోండి, ఆ 1 కోటి జనాభా కూడా పూర్తిగా ఇస్లాం చట్ట ప్రకారంగా ప్రతి 100 రూపాయలకి ₹2.50 ఇచ్చినట్లయితే పేదవాళ్ళు ఉండటానికి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు ఉండరు. కాబట్టి
మనం చేసే పని పూర్తిగా ఇప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. 4 రోజులు మనం సేవ చేసుకుంటూ ఆ దైవానికి పూర్తిగా అంకితమై పనిచేస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కడు కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇస్లాం బోధిస్తుంది ఏమిటంటే, మీరు చెప్పడం ఒకటే కాదు, ఆచరించండి, తర్వాత బోధించండి. మీరు ఆచరించకుండా ముట్టి బోధన చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ముహమ్మద్ ప్రవక్త గారు పూర్తిగా ఆచరించి చెప్పినటువంటి సందేశాలు, వారి నడవడిక పూర్తిగా వారు ఏదైతే బాట చూపించారో ఆ బాటలో ముందు వారు నడిచారు కాబట్టి ఆ బాటని మనం ఎంచుకొని నిజంగా ప్రయాణం చేసినట్లయితే ప్రపంచంలో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండరు. ప్రపంచంలో ఎవరు, ప్రతి వ్యక్తి ధనవంతుడు కింద లెక్క. 7.5 కాసులు బంగారం కానీ 52 తులాల వెండి కానీ ఉంటే వాళ్ళు ఎంతైతే టాలీ చేసి ఎన్ని లక్షలు అవుతుందో, ఆ కొనుగోలు చేయడానికి ఎంతైతే డబ్బులు అవుతుందో ఆ ప్రతి 100 రూపాయలకి ₹2.50 పేదవాళ్ళకి దానం చేయాలి. నిజంగా ఈ కోటీశ్వరులు, కోటాని కోట్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 56 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి. 56 దేశాలు ముస్లిం దేశాలు ఈ జకాత్ అనే ఫండ్ ఏదైతే రిలీజ్ చేస్తారో ఇది నిజంగా చిత్తశుద్ధితో భారతదేశంలో ఉన్న 30 కోట్ల జనాభా కూడా జకాత్ ఇచ్చినట్లయితే 30 కోట్ల జనాభాలో కనీసం 1 కోటి జనాభా కనుక ధనవంతులు ఉన్నారనుకోండి, ఆ 1 కోటి జనాభా కూడా పూర్తిగా ఇస్లాం చట్ట ప్రకారంగా ప్రతి 100 రూపాయలకి ₹2.50 ఇచ్చినట్లయితే పేదవాళ్ళు ఉండటానికి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళు ఉండరు. కాబట్టి మనం చేసే పని పూర్తిగా ఇప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. 4 రోజులు మనం సేవ చేసుకుంటూ ఆ దైవానికి పూర్తిగా అంకితమై పనిచేస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కడు కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇస్లాం బోధిస్తుంది ఏమిటంటే, మీరు చెప్పడం ఒకటే కాదు, ఆచరించండి, తర్వాత బోధించండి. మీరు ఆచరించకుండా ముట్టి బోధన చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ముహమ్మద్ ప్రవక్త గారు పూర్తిగా ఆచరించి చెప్పినటువంటి సందేశాలు, వారి నడవడిక పూర్తిగా వారు ఏదైతే బాట చూపించారో ఆ బాటలో ముందు వారు నడిచారు కాబట్టి ఆ బాటని మనం ఎంచుకొని నిజంగా ప్రయాణం చేసినట్లయితే ప్రపంచంలో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండరు. ప్రపంచంలో ఎవరు కూడా రోగాల ఇవన్నీ నాశనాలు, వినాశనం ఇవన్నీ ఏం జరుగుతుంది? మనం పూర్తిగా ఎంత దారుణం అంటే, మనం దైవం చెప్పినటువంటి ₹2.50 సంవత్సరానికి ఇవ్వడానికి మనం వెనకాడుతున్నాం. కానీ దేవుడు ఇంకో రూపంలో తీసుకుంటున్నాడు కదా, ఏదో రూపంలో మన సొమ్ము వృధా అవుతుంది కదా. ఇవాళ జిఎస్టీ పేరుతో, సిఎస్టీ పేరుతో 18% డబ్బులు ఇస్తున్నాం కదా. ప్రతి కొనుగోలుపై నిజాయితీగా మీరు ₹2.50 ఇవ్వండి అంటే ఇవ్వట్లా. కానీ అదే ప్రభుత్వాలు వచ్చి, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ, సిఎస్టీ పేరుతో ప్రతిరోజు మీ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తుంటే మీరు తప్పనిసరి పరిస్థితులు ఇస్తున్నారు కదా. అదే కనుక మీరు నిజాయితీగా ఆ డబ్బు పేదవాళ్ళకి ఇచ్చినట్లయితే ఇవాళ పేదవాళ్ళు ఎవరుంటారు? ప్రతి పేదవాడు కూడా వచ్చే సంవత్సరానికి మళ్ళీ ధనవంతుడు, 1 సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరానికైనా ధనవంతుడు అవుతాడు కంపల్సరీగా. అంటే ఒక కోటీశ్వరుడు, 1 కోటి రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి 2.5 లక్షల రూపాయలు తీయాలి. ఆ 2.5 లక్షలతో ఒక 2కో 3కో ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తే ఆడ ఏదో ఒక బిజినెస్ చేసి, లేకపోతే ఆటో నడుపున్నాడు, ఏదో ఒక రకంగా ఆ ఈఎంఐలు తీసుకొని, లోన్లు తీసుకొని, వడ్డీలు తీసుకొని ఆడ అప్పుల పాలైపోవడం కన్నా ఆడ ఏదో ఒక రకంగా ఆడి కుటుంబం బతికింది కదా. ఆడి కుటుంబానికి ఆర్థికంగా మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం కదా. అతను కూడా మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో లక్షల రూపాయలు సంపాదిస్తే మళ్ళీ అతను ఇంకో పేదవాడు సహకరిస్తాడు కదా. అంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఇస్లాం మనకి సందేశం ఇచ్చిందో, ఇస్లాం చూపిన బాట ఏదైతే ఉందో, నిజాయితీగా నడవాల్సిన బాధ్యత ఉంది. ఇది
ఏ జమాతులు వచ్చినా కూడా, ఎన్ని జమాతులు వచ్చినా కూడా ఈ కాన్సెప్ట్ మీద పూర్తిగా అమలు చేయట్లేదు. కాబట్టి ఇవాళ మనం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. దైవానికి దూరంగా ఉన్నాము, దైవానికి దగ్గరగా లేము. దైవానికి దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహనీయులు అయ్యారు, గురువులు, జగద్గురువులు అయ్యారు. వారే సూఫీజాన్ని మనకి పైనుంచి మనం చూస్తూ ఉంటే సూఫీజం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది గౌసేపాక్ జెండాలు మనం ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాం. ఖాజా గరీబ్ నవాజ్ దర్గాలు చూస్తూ ఉంటాం. మనం ఇవన్నీ చాలా పీర్ల పంజాల దగ్గర చూస్తూ ఉంటాం. ఇవాళ దర్గాలకి పీర్ల పంజాలకి ఎందుకు వెళ్తున్నాం? మనం ఇస్లాం మీద నడవట్లేదు కాబట్టి, మనం ఇస్లాంకి వ్యతిరేకంగా నడుస్తున్నాము. వారు ఇస్లాంలో నిజంగా ఇస్లాంకి కట్టుబడి ప్రవక్త మాటను పూర్తిగా ఎంచుకున్నారు కాబట్టి వారి వెనకాల వారి దగ్గరికి మనం వెళ్ళటం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మనం కూడా భక్తి శ్రద్ధలు వాళ్ళు చేసినటువంటి నడక ఏదైతే ఉంది, వారు చెప్పినటువంటి సందేశాలు ఏమున్నాయి అనేది వారి ద్వారా మనం నేర్చుకోవాలనే దర్గాలు వెళ్తూ ఉంటాం. దర్గాలకి నిజంగా మీరు వెళ్ళండి, వెళ్తే అక్కడ ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఉంటుంది, పవర్ ఉంటుంది. అక్కడ ఎందుకు పవర్ ఉంటుంది? వాళ్ళు నిజంగా దాచుకొని కాదు, జనాలకి వచ్చినట్టు పంచడం మొదలుపెట్టారు. ఇతరుల బాగోగుల గురించి చూశారు. తనకు తాను తగ్గించుకొని తన కడుపు కాలుతున్నా కూడా తను తినకుండా ఇతరులకు పెట్టడం అనేది ఇస్లాం. కడుపు నిండా మనం తిని మిగిలింది పెట్టడం ఇస్లాం కాదు. ముందు ఇస్లాం ధర్మాన్ని పాటించండి. పాటించే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాం. ధర్మం ఏం చెప్తుంది? పక్కవారు తిన్నారా లేదా ముందు అది కనుక్కున్న తర్వాత మీరు తినండి. పక్కవారు తింటున్నారా లేదా అనేది ముందు అది చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ మనం ఎక్కడ చూస్తున్నాం? మనం బిర్యానీలు వండుకుంటాం, మన మంచి ఆహారం అన్ని మనకి ఇంట్లో వండుకుంటాం, తలుపులు వేసుకొని తింటున్నాం. ఎవరో ఒకళ్ళిద్దరు ఒక రోజు వస్తే అమ్మో వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అని మీరు బాధపడుతున్నాం. కానీ ఇవాళ ఇస్లాం ఏదైతే మనకు నేర్పించిందో, మనం ఇతరుల బాగోగుల కోసం, ఇతరుల శాంతి సౌభాగ్యాల కోసం, ఇతరుల ఆరోగ్యం కోసం, ఇతరుల గురించి మనం ఎప్పుడైతే పాటుపడతామో దేవుడు మనకు కూడా రక్షిస్తాడు. మన రక్షణ కోరిక, మన డెవలప్మెంట్ కోసం దైవ అనుగ్రహం మనకు ఉంటుంది. అప్పుడు మనం కూడా సమాధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగా సమాధానం చెప్తున్నారో అదే పవరు మనలో కూడా వస్తుంది. మనం అది లేకుండా ఏదో అక్కడ దోచుకుందాం, ఇక్కడ దోచుకుందాం, సౌదీ నుంచి డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకొకటి నుంచి డబ్బులు వస్తాయి, ఇవన్నీ దోచుకొని మనం బిల్డింగ్ని కలుపుకుందాం, మనం బాగుపడదాం, మనం మంచి పెద్ద పెద్ద కార్లు, బిల్డింగ్లు, డాబాలు, పొలాలు, గిలాలు ఇవన్నీ మనం తీసుకెళ్తామండి. ఇవన్నీ కట్టుకున్నాయి, దాచుకున్నాయి, బ్యాంక్ డిపాజిట్లు ఇవన్నీ కూడా మనం తీసుకెళ్తామా? ఖాళీ చేతితోనే కదా వెళ్ళేది. అందుకని ఇస్లాంని పూర్తిగా ఆచరించండి. ఇస్లాం 5 పూట్ల నమాజ్ చేయటం ఒకటే కాదు. ఇస్లాం అంటే రంజాన్ ఉపవాసం ఉండటం ఒకటే కాదు. ఇస్లాం అంటే కొన్ని సూక్తులు ఉన్నాయి. ఎదటి వారి కోసం, వారు ఎవరు హిందువులకి, క్రిస్టియన్కి 4 రకాలుగా చూడటం కాదు. దేవుడు అంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటే, రబ్బుల్ ఆలమీన్ అంటే అందరికీ దేవుడు. కొందరికి ముస్లిమ్స్కి దేవుడు అని దేవుడు చెప్పలేదే. అల్లా అంటే ముస్లిమ్స్కి ఒకళ్ళకే అల్లానా? ప్రవక్త అంటే ముస్లింలు ఒకళ్ళకే ప్రవక్త కాదు. సర్వలోకాలకి, ప్రతి లోకానికి ఆయనే, ప్రతి ఒక్కరికి కూడా ప్రవక్త గారే, అందరికీ. వీళ్ళు లేదు, నాస్తికులు కూడా ఆయనే సృష్టికర్త. నాస్తికులు కూడా, నమ్మేవారికి కాదు నమ్మని వారికి కూడా ప్రవక్త ఆయనే. కాబట్టి వారి చెప్పినటువంటి బాట ఏదైతే ఉందో, వారు ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో అది అమలు చేసినట్లయితే తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా ప్రతి రోజు కూడా దైవానికి దగ్గర అవుతూ ఉంటాడు. దగ్గరైనప్పుడు మానవత్వం అనేది మనుషుల నుంచి ఎప్పుడైతే మనం మానవత్వాన్ని వెలుగు చూపిస్తామో అప్పుడు మన బాడీలో, మనలో ఒక పవర్స్ అనేది వస్తుంది.
మనం సమాధిలో వెళ్ళిపోయిన తర్వాత కూడా మట్టిలో కలిసిపోము. ఆ పవర్స్ ఏదైతే ఉన్నాయో అది మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచంలో ఉన్నటువంటి చాలామందికి దానివల్ల చాలా మేలు జరిగింది. ఆ మేలు చేసే వాళ్ళే ఈ మహనీయులు, ఈ దర్గాలు, ఈ జగద్గురువులు, మహబూబ్ సుబానీ, ఖాజా గరీబ్ నవాజ్. ఈ దర్గాలు ఎందుకు కలిసినాయి అంటే వాళ్ళు భక్తి శ్రద్ధలతో భక్తి కోసం కంటిని చెడు చూడకుండా, చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి ఆ బాడీని, పవిత్రమైనటువంటి అవయవాల్లో ఒక పవర్ వచ్చింది. ఆ పవర్ పేరే మహనీయులు హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా. ఆ మహనీయుల బాటలో ఖాజా గరీబ్ నవాజ్. అంటే వీళ్ళందరూ బాట మాకు ఆదర్శంగా నడిచేదే సూఫీయిజం. కాబట్టి ఆ సూఫీయిజంలో ప్రతి ఒక్కరు కూడా నడిస్తే దానివల్ల మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.